అర్థమవుతుందా నా భాష? అందుకే మనందరం ఏ ఆశ్రమంలో ఉన్నారు? మీరందరూ మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచర్యము, 2 గృహస్థ ఆశ్రమము, 3 వానప్రస్థ ఆశ్రమం, 4 సన్యాస ఆశ్రమం. ఇప్పుడు మీరందరు దేనిలో ఉన్నారు? సన్యాసంలో ఉన్నావా? నయం. గృహస్థ సన్యాసం అయితే మీరు నాలాగా ఇవి కట్టుకోవాలి. మరి ఏ ఆశ్రమంలో ఉన్నారు? 4 ఆశ్రమంలో గొప్పదైనది, ఉత్కృష్టమైనది, పరమోత్తమైనది, పరమపదమైనది గృహస్థాశ్రమే. ఎందుకు అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడు నిరంతరము బ్రహ్మతో చరిస్తుంటాడు. పరమాత్మ యందే ధ్యానం కలిగి తినినా నిద్రపోయినా ఉన్నా ఆయన ధ్యానం అంతా ఒకటే, ఇంకో పని ఆయనకు ఉండదు. వానప్రస్థంలో ఉన్నవాడు కూడా సంసారాన్ని తెగించి భార్యాభర్తల సోదరులుగా ఒక కుటీరాన్ని నిర్వహించి పరమాత్మ సాధనలో ఉంటారు. సన్యాసులు కూడా నిరంతరం బ్రహ్మ సాధనే తప్ప ఇంకొకటి ఉండదు. లోక కళ్యాణం కోసం కార్యక్రమాలు చేస్తుంటారు. వీళ్ళందరికీ ఒక్కొక్క పనే ఉంది. కానీ గృహస్థాశ్రమంలో ఉన్న వారికి సంసారం ఒకటి ఉంది. సంసారం అనే సాగరం ఒకటి ఉంది. భార్య, భర్త, బిడ్డలు, వారిని పాలించాలి, వారికి పోషించాలి, వారికి సరైనటువంటి సంపద కలిగించాలి, వారికి సన్మార్గంలో నడిపించాలి. దీనితో పాటు సన్యాసి ఆశ్రమాన్ని, బ్రహ్మచర్యంతో ఉన్నవారిని, వానప్రస్థంలో ఉన్నవారికి అందరికీ కూడా తమ కలిగినటువంటి సంపద ఇస్తూ వాళ్ళని కూడా పోషించాలి. ఈ ప్రపంచానికి పోషించింది ఎవరు అంటే గృహస్థాశ్రమం వాసులేవి తప్ప అన్యమైన వారు కాదు. అవునా? అందుకే పెద్దలు ఏమన్నారంటే గృహస్థ ఆశ్రమంలో ఉన్నా కూడా సులువుగా మోక్షం పొందొచ్చంట. సులువుగా సన్యాసం కన్నా, బ్రహ్మచర్యం కన్నా, వానప్రస్థం కన్నా భగవంతుని చాలా సులువుగా చేరుకోగలము అని ఒక ఆయన అన్నారు. ఏమంటున్నాడు వినండి. ధర్మోపార్జిత జీవితానాం శాస్త్రేషు జ్ఞానేషు సదారతానాం అతిథి ప్రియానాం మోక్షం గృహేషు మోక్షం పురుషోత్తమానాం. మీరు కూడా చెప్పొచ్చు. ధర్మోపార్జిత జీవితానాం శాస్త్రేషు జ్ఞానేషు సదారతానాం అతిథి ప్రియానాం గృహేషు మోక్షం పురుషోత్తమానాం. గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షం సులువుగా సంపాదించుకోవాలి, మోక్షాన్ని పొందాలి అంటే ఏం చేయమన్నాడు? ధర్మోపార్జిత జీవితానం. మొదటి వాక్యం ఏంటి? ధర్మ ఆర్జిత జీవితానం. ధర్మోపార్జిత జీవితానం అంటే ధర్మబద్ధమైనటువంటి ఆర్జనతో, ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో, ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణించి దాని ద్వారా సంపాదించినటువంటి విత్తం అంటే డబ్బుతో జీవించడం. ధర్మబద్ధమైందంటే ఏమిటి? ఎవరి దగ్గరికైనా కూలికి వెళ్ళాం అనుకోండి, కూలికి తగ్గట్టు ధర్మబద్ధంగా అక్కడ పని చేయాలి. అది తాపి పని అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఉపాధ్యాయ ఉద్యోగం అవ్వచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, చివరికి రాజకీయ నాయకులైనా కానీ. అంతేనా? ఎవరి డ్యూటీ వారు ధర్మబద్ధంగా చేయాలో వద్దా? అదే చేయమన్నాడు. రెండోది ఏమంటున్నాడు? జ్ఞానేషు శాస్త్రేషు జ్ఞానేషు సదారతానం. 3 మాటల్లో మోక్షం చూడండి. ఒకటి ధర్మబద్ధంగా జీవించమన్నాడు.
ఆర్జించిన ధనంతో. రెండవది శాస్త్రేషు అంటే భారతీయ వాంగ్మయంలో కొన్ని వేలాది గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ చదవటానికి భగవంతుడు మనకిచ్చినటువంటి ఆయుస్సు సరిపోదు. సరిపోతుందా? అప్పుడు ఏం చెయ్యాలి? స్వామి, చదువుకున్న వాడైతే గ్రంథాలు చదువుతారు, చదువు రాని వారి పరిస్థితి ఏమిటని ఆలోచన వస్తుందా? చదువు రాని వారు ఎవరైతే చదువుకుంటున్నారో చెబుతున్నారో శ్రద్ధగా విని ఆచరించడం. జ్ఞానేషు ఆచరించడం ద్వారా మహాత్ములు చెప్పినటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా ఆచరిస్తే జ్ఞానం తనంతట తానే వస్తుందన్న. ఇంకోటి ఏమంటున్నారు? అతిథి ప్రియాన. అతిథులంటే ఇంటికి వచ్చినటువంటి అతిథి అంటే ఎవరు? చెప్పొస్తాడా చెప్పకుండా వస్తాడా కదా? వారిని చక్కగా అంటే అతిథి దేవో భవ అన్నారా లేదా? మనకి ఇంటికి వచ్చినటువంటి బంధువు కానీ అతిథి ఎలాంటి వాడు? భగవంతుడితో సమానం. కాబట్టి వారికి చక్కగా మర్యాదలు చేయవలసినటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి అది భారతీయ ధర్మం, కాబట్టి మన సనాతన ధర్మం. కాబట్టి అతిథుల్ని కూడా చక్కగా చూసుకోమన్నారు. ఒకటి ధర్మబద్ధమైన ఆర్జన, రెండవది మహాత్ములు చెప్పిన విషయం వినటం, సత్సంగాలకు హాజరవటం, మూడవది ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని చక్కగా చూసుకోవటం. అటువంటి పనులు ఎవరైతే గృహస్థులు చేస్తారో వారు సులువుగా మోక్షం పొందుతారు. మరి మనలో ఎంతమంది ధర్మార్జనలో ఉన్నామా లేదా అని ఆలోచించుకుంటే మోక్షం ఎవరికి వస్తుంది, మోక్షం ఎవరికి రాదు, అది మనకే తెలుస్తుంది. అవునా కాదా?